గురువుగారు, తదుపరిగా సింహ రాశి గురించి వివరించండి. సింహరాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా అనుకూలవంతముగా ఉంది, బాగుంటుంది, యోగవంతముగా ఉన్నది. సంతోషకరముగా ఈ మాసమంతా కూడా గడుపుతారు. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. ఏ ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా ఈ రాశి వాళ్ళు కూడా అనేక రంగాల్లో ఉంటారు. డాక్టర్ వృత్తి కావచ్చు, లాయర్ వృత్తి కావచ్చు, ఒక రంగములో అనే సినిమా రంగము కావచ్చు, రాజకీయ రంగము కావచ్చు, ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది. మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. వీళ్ళకు ఆదాయము తగినంత లభిస్తుంది. వీళ్ళకు ఎంత ఆదాయము నెలకు కావాల్సినంత ఇది ఉంటుందో అంత మామూలుగా వచ్చేది వస్తుంది, అనుకూలిస్తుంది కాక. వృత్తి ఉద్యోగాలలో అనుకూలవంతముగా ఉన్నది. అంటే చేసేటువంటి వృత్తిలో ఏదో ఒక ఉపకారం జరగటం కానీ, లేదా కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఉద్యోగం రావటం కానీ, లేదా విదేశాల్లో ఉద్యోగం కావాలి అని కోరుకొని ఒక అప్లై చేస్తే సరేలే అని చెప్పి రావటం కానీ, ఇలాంటివి ఏవైనా కావచ్చు కాక వృత్తి ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళకు చాలా అనుకూలముగా ఉన్నది. చేపట్టినటువంటి పనులు వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. అన్ని సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఏమాత్రము కూడా పెండింగ్ అనేటువంటిది లేకుండా పూర్తి చేసుకోగలుగుతారు. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, విపరీతంగా తిరుగుతారు. తిరిగిన దానికి మంచి ఫలితాలు కూడా సాధిస్తారు. ఆదాయము తిరిగిన దానికి రెండింతల ఆదాయము కూడా ఉంటుంది కాక. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గతంలో ఇల్లు కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ చూద్దాంలే దానికి సంబంధించినటువంటి పనులు ముందుకు పోయి ఉండరు. ఇప్పుడు అట్లా కాదు. ఖచ్చితంగా కొనాలి అంటే ముందుకు పోయి దానికి కావాల్సిన ఇది ఏర్పాట్లు చేసుకుంటారు. లేదా ఇల్లు కట్టించాలి అని అనుకునేటువంటి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు వగేరా అన్నీ వేసుకోవడం చేయడం అలాంటివన్నీ ముందు అన్నీ చూస్తారు. ఇలా గృహ నిర్మాణ కార్యక్రమాల్లో వేగవంతం చేసుకుంటారు కాక. సన్నిహితులకు సహాయ సహకారాలు చేస్తారు వీళ్ళు. కొంతమందికి సంఘములో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో ఉండేటువంటి వాళ్ళు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేదా కొన్ని సంస్థలు కలిగినటువంటి వ్యాపారస్తులు, దిగ్గజాలు కావచ్చు. వీళ్లకు కొంచెం పొగడతలు, ఆహ్వానాలు అందడము, వీళ్ళని గౌరవించడం ఇలాంటివి ఏవో జరుగుతాయి, ప్రశంసలు జరుగుతాయి. గృహమున శుభకార్యాలకు బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. ఏదో ఉంటాయి కదా, ఆషాఢ మాసం కదా ఏముంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఏదో పుట్టినరోజులు, దీనికి ఆషాఢ మాసం ఏముంటుంది, అలాంటివి ఏవైనా కావచ్చుగా, ఇంకేదైనా కావచ్చు. వ్యాపారాలలో మంచి లాభాలైతే పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. వీళ్ళు మనసు ప్రశాంతముగా ఉంటుంది వీళ్ళకు. ఈ మాసం అంతా కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఏది దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగమో అవి ఆలోచనలు చేసి, స్థిరత్వమైనటువంటి ఆలోచనలు చేసి మేలు జరుగుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించినంతటి లాభాలు పొంది తీరుతారు. స్థిరాస్తుల విషయాల్లో మంచి లాభాలు సాధిస్తారు. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి తలుచుకొని దానికి సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళటం కానీ, చేతనైనటువంటి పూజలు చేసుకోవడం, అర్చనలో అభిషేకాలు ఏదో వాళ్ళకి సహకారం అనుకూలాన్ని బట్టి చేసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ, ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుంటే వాళ్లకు నచ్చిన వాళ్ళ దగ్గర, అనుకూలమైన వాళ్ళ దగ్గర ఏదన్నా పరిహారాలు ఉంటే, వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో లోపాలుంటే సరిచేసుకుంటే మంచిది అని తెలియజేస్తూ జయవస్తు. 89 డాక్టర్స్ డే స్పెషల్. కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.